బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సమంత విడాకుల కేసులో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు తీర్పు చెప్పింది. గతేడాది అక్టోబర్లో మెదక్ పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖ తనను అవమానించేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందని, అది బీఆర్ఎస్ పనేనంటూ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు స్పందించాలంటూ తీవ్ర విమర్శలు చేశారామె. కేటీఆర్ వైఖరితో టాలీవుడ్ లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. అక్కినేని కుటుంబంలో విడాకులకు కూడా కేటీఆర్ కారణమంటూ ఘాటు విమర్శలు చేశారు కొండా సురేఖ. మంత్రిగా ఉండి సురేఖ చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి, రాజకీయాలను కుదిపేశాయి, టాలీవుడ్లోనూ ప్రకంపనలు రేపాయి. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే దావా వేస్తానన్నారు. చెప్పినట్లే నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఆయన. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి. మురళి, రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావాలో విచారణ కొనసాగుతుంది. తన పరువుకు నష్టం కలిగించే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటే గతంలోనే కోర్టును అప్రోచ్ అయ్యారు. విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఆమె పలు అంశాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఇదే విషయం సంబంధించి తన మెదక్ పర్యటనలో ఉన్నప్పుడు తన పైన బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారు, మాట్లాడారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు కేటీఆర్ పైన మండిపడ్డారు. ఆ తర్వాత కేటీఆర్ పైన ఆమె కొన్ని పరిస్థితుల పదజాలంతో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కూడా అది పెద్ద ఎత్తున కూడా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం కూడా ఏకంగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా కాంప్లైంట్ చేసేంత వరకు కూడా స్థాయి కూడా వెళ్ళింది. ఆ తర్వాత కేటీఆర్ వల్లనే నాగ చైతన్య, సమంత విడిపోయారని చెప్పేసి ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా కొంత పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి సంబంధించిన నేతలంతా కూడా ఆమె పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, పిలిపించి విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ ఇదే విషయం సంబంధించి నాంపల్లి కోర్టులో తన పరువుకు భంగం కలిగించే విధంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడారని చెప్తూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పరువు నష్టం దావా విచారించినటువంటి కోర్టు ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ కొనసాగించాలని చెప్పేసి కూడా ఆదేశించింది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమెకు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న క్రమంలో ఇలాంటి కేసులు కూడా ఆమె కొంత ఇబ్బందికరంగా మారే పరిణామం కనబడుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మొదటి నుంచి కూడా విషయంలో ఆచితూచి వివరించాలని చెప్పేసి ఆమెకు చెప్పినప్పటికీ కూడా ఒకవైపు ఇదే అంశానికి సంబంధించి కొండా సురేఖకు ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఆదేశంతో క్రిమినల్ కేసు నమోదు చేసి విచారిస్తే కనుక ఆమె మరింతగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి మరింత ఇంటెన్సిటీ పెరిగే అవకాశం కనబడుతుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.